స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా పిల్లలకు యూనిఫామ్ ఎందుకు పెడతారు? అందరూ సేమ్ డ్రెస్ వేసుకొని వస్తే కోటీశ్వరుల పిల్లలు, పేదల పిల్లలు అందరూ కలిసిపోతారు. పిల్లలలో కూడా ఎలాంటి భేదాలు రావని ఈ ఉపాయం చేసిండ్రు పెద్దలు. చాలా మటుకు అన్ని దేశాలల్లో ఇదే రూల్ ఉన్నది. యూనిఫామ్ వేసుకొని పిల్లలను పంతుళ్ళు గట్టిగానే క్వశ్చన్ చేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం స్కూల్ యూనిఫామ్ గురించి చెప్పిండ్రు, మళ్ళీ యూనిఫామ్ వేసుకొని బోర్డు మీద పాఠం చెప్పేకి తమ్ముని చూపెడుతున్నారు. ఏంది ఇంతకు పంతులు ఎక్కడ? మొత్తం యూనిఫామ్లో ఉన్న పిల్లలే కనబడుతున్నారు అంటే పాఠం చెప్పేది పంతులేనుల్లా. పంతులు అయితే వేరే డ్రెస్ వేసుకొస్తాడు, వేరే లుక్కులు ఉంటాడు. పిల్లగాళ్ళని చూపెట్టి దాంట్లో కొద్దిగా ఎత్తు పొడుగున్న తమ్ముని చూపెట్టి సార్ అంటున్నారు అంటే నిజం ఈయననే బడి పంతులు. కావాలంటే ఒక్కసారి ఇటు తిరగండి సార్, చూస్తారు. పైన మీ పేరు మీరు రాసి తర్వాత క్లాస్ అని పెట్టి మీ క్లాస్ వేసుకోండి. నమ్మకం కుదిరిందా ఇప్పుడు? అయినా పిల్లలు యూనిఫామ్ తొడుక్కొని రాకుండా ప్రశ్నించాలి గాని మీరే పిల్లలు అవుతారు ఎందుకు ఎత్తిండ్రు సార్? మరి వాళ్ళతో పాటుగా యూనిఫామిటీ ఉండాలని చెప్పి యూనిఫామ్ వేసుకొని రావడం జరిగింది. యూనిఫామ్ వేసుకోవడం వల్ల పిల్లల లోపల కూడా నేను కూడా పిల్లవాడనే భావన కలిగి వాళ్ళు ఇంకా నాకు దగ్గరికి రావడం జరుగుతున్నది. అర్థమైందా మ్యాటర్ ఏందో? సార్ యూనిఫామ్ వేసుకొని పోయేసరికి పిల్లలు కూడా సార్ను దోస్తు లెక్క భావించి ఏదైనా డౌట్లు ఉంటే వెంటనే వచ్చి అడుగుతున్నారట. మంచిగా క్లోజ్గా మెలిగి బాగా చదువుకుంటున్నారట. అందుకే ఈ ఉపాయం చేసిన అంటున్నాడు. కానీ సార్కు పిల్లల మీద వాళ్ళకి చెప్పే చదువు మీద భలే మక్కువ ఉన్నది పోండి. అట్లనే నిన్న మొన్నటి నుంచి డ్రెస్ వేసుకొని వస్తలేడు. ఈళ్ళకి అవుతున్నదట ఇట్లా రాబట్టి. ఇంతకి ఇది ఎక్కడో చెప్పలే కాదు, మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం నరసింహగూడెం స్కూల్లో సారు పేరు కొరిపాక రమేష్, హెడ్ మాస్టరు. కానీ ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి సార్లు ఉన్నారంటే నిజంగా గ్రేట్లే. ఈ లెక్కన బరాబర్గా గరం గరం తరపున సార్ను తారీఫ్ చేయవలసిందే. సూపర్ సార్ మీరు.